పీడీఎస్ బియ్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నామని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు. కలెక్టరేట్ వివేకానంద పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల ఆహార భద్రతకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం రీసైక్లింగ్ ద్వారా అక్రమ మార్గాలకు తరలిపోకుండా పటిష్టమైన నిఘా తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని తెలియజేశారు. గత 15 రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులు, గోడౌన్లపై జరిపిన దాడులలో 12,184 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించామని తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఎస్ఓ ఎంవి ప్రసాద్, డిఎం సివిల్ సప్లైస్ బాల సరస్వతి, సమాచార శాఖ డిడి డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మన కాకినాడ జిల్లాలో లాస్ట్ 15 రోజుల నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. మన హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదన్ మనోహర్ గారు టీమ్స్ వేసుకొని పోలీసు వారి సహకారంతో 15 రోజుల నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని ర్యాండమ్గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయటం, దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పౌర సరఫరా వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయటమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్లో ఏదన్నా గోడౌన్స్లో స్టాక్ ఉందా లేదా చూసుకోవటం. సో ప్రతిరోజు ఏదో ఒకటి గోడౌన్లో మనం ఇన్స్పెక్షన్ వెళ్ళటం, ఎంతో కొంత అక్కడ దొరకడం, కొన్ని చోట్ల దొరకలేదు, కొన్ని చోట్ల ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా మనం వీ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా లాస్ట్ 5 రోజుల్లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ ఏంటి, అంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు వాట్ డిడ్ వీ ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికీ క్లియర్గా ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సేయింగ్ ఆల్మోస్ట్ 119 మిల్స్, ఆల్మోస్ట్ 70 దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో, అంటే కాకినాడ కొత్త జిల్లాలో. ఈ 119 మిల్స్లో మోరలెస్ అన్ని రా రైస్, అంటే ఎక్సెప్ట్ 17-18 తప్పితే రెస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్, మిగతావి బాయిల్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఎవ్రీ మిల్కి సంబంధించి వాళ్ళకు ఉన్న రిజిస్టర్స్ కానీ, వాళ్ళకు ఉన్న స్టాక్స్ కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మానిటర్ చేయలేని పరిస్థితిలో, అది సిబ్బంది కొరత అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. సో చేయలేని పరిస్థితిలో ఎస్పెషల్లీ కొన్ని మిల్స్లో అని కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్, అంటే దాదాపు 1000 టన్నులు 1500 టన్నులు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ 15 రోజుల్లో మనం చేయగలిగిన ఎఫర్ట్కి నిన్న వాళ్ళ వైపు నుంచి అంటే అటువైపు నుంచి, అంటే గోడౌన్స్ వైపు నుంచి కానీ, మిల్లర్స్ వైపు నుంచి కానీ, ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ అన్ని రకాలు ఉన్నారు ఆ కేసెస్ పెట్టిన వాళ్ళలో. ఈ మొత్తం ఛానల్ని కనుక్కునే పనిలో ఉన్నాం. దీనికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం వీఆర్ ఫైలింగ్ కేసెస్ ఆల్సో. ఆల్రెడీ ఒక 2 కేసెస్ ఫైల్ చేశాము. విల్ కంటిన్యూ ఫైలింగ్ సచ్ కేసెస్ ఆన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్లో, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్లో. ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా గవర్నమెంట్ వారికి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ 6 హియరింగ్స్ మనకు తెలిసింది ఏంటంటే, ఈ ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి పీడిఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకి సంబంధించిన జస్టిఫికేషన్, అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది. దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసును ఎలా తీసుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేస్తున్నాం.